అది కట్ చేస్తే సైడ్ మాట్లాడు అడుగుతున్నారు వాళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడు చాలమ్మా. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, జర్నలిస్టులందరికీ అల్లు రామలింగయ్య నాటక కళా పరిషత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నెల 31 జూలై 31 అల్లు రామలింగయ్య గారి 21వ వర్ధంతి సందర్భంగా పొద్దున సాయిబాబా అనాథ పిల్లల దగ్గర పండ్లు పంపిణీ కార్యక్రమం చేశాము. రేపు 2024 అక్టోబర్ 1వ తారీఖున నాస్ సెంటర్ ఐలాండ్లో అల్లు రామలింగయ్య గారిది కాంస్య విగ్రహ ప్రతిష్ట ఒక సినీ ప్రముఖ నటుల చేత. అలాగే అక్టోబర్ నెల 25, 26, 27వ తారీఖుల్లో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నాటక పోటీలు జరపబడును. ప్రాథమిక పరిశీలన, అలాగే బహుమతులు 3 రోజుల కార్యక్రమం జరపబడును. ఈ కార్యక్రమానికి కళాకారులు, ఈ సమాజ సభ్యులు, ఆసక్తి గల వారందరూ వాళ్ళ అప్లికేషన్లు మాకు పంపించి ఎంట్రీ ఫీజు 500 రూపాయలు పెట్టాము. ఆ అడ్రస్సు, చిరునామా, డీటెయిల్స్ మొత్తం మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిస్తాము. అక్టోబర్ 25, 26, 27వ తారీఖుల్లో మా నాటక కళా పరిషత్ కార్యక్రమం జరపబడును. ఇట్లు అల్లు రామలింగయ్య నాటక కళా పరిషత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, గుంటూరు. మన గుంటూరులో అల్లు రామలింగయ్య నాటక కళా పరిషత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఇది సుమారుగా 2 సంవత్సరాల క్రితం ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కాంస్య విగ్రహం నాస్ సెంటర్లో పెట్టేదానికి కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున పద్మశ్రీ స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి, ప్రముఖ సినీ నటులచే ఆవిష్కరించేదానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అక్టోబర్ నెల 25, 26, 27 తేదీల్లో పరిషత్ నిర్వహించడం జరుగుతుంది, నాటక కళా పరిషత్. ఈ సాంఘిక నాటికలు అన్నీ కూడా దీనికి మా కమిటీ వారికి పంపిస్తే వాటిని స్క్రూటినీ చేసి మేము దాన్ని అనుమతించడం జరుగుతుంది. ఎంట్రీ ఫీజు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా 500 రూపాయలు చిన్న అమౌంటే పెట్టాము. ఆసక్తి ఉన్న వారందరూ కూడా సంప్రదించవచ్చు. ఈ నాటక కళా పరిషత్తులు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ కూడా పరిషత్తులు మా దగ్గర ఉన్నటువంటి చిరునామాలకి వారికి పంపబడుతుంది. ఇంకా కొత్త వారు ఎవరన్నా ఉన్నట్టయితే కూడా ఆసక్తి ఉన్నవారు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఈ మీడియా ద్వారా తెలుసుకొని వారు కూడా సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించడానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అవడానికి మీ వంతు పాత్రను పోషించవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.